ఏదైనా వండడం లేటు వచ్చి చెకింగ్ చేసేస్తాడు మా వాడు. ఏం వండేస్తుందా మా అమ్మ అని చెప్పి. సో ఈవినింగ్ చల్లగా ఉంది కదా అని చెప్పి మంచూరియా చేశాను అనమాట. సో ఇంట్లో అన్ని అవైలబుల్గా ఉంటానే చేస్తాను కదా. అయితే నేను క్యాబేజీ పొట్టుని చక్కగా తురిమేశాను. దాంతోపాటు క్యారెట్ తురుమును కూడా వేశాను. తర్వాత పసుపు, ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, తర్వాత కార్న్ ఫ్లోర్ అండ్ క్రిస్పీనెస్ కోసం అయితే బియ్యం పిండి కూడా సరిపడిన చక్కగా మిక్స్ చేసుకోవాలి. క్యాబేజ్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, సో మనం వాటర్ని కొద్దిగా పోస్తూ మిక్స్ చేసుకోవాలి. మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ ఎప్పుడు సమ్మర్లో పడినటువంటి వర్షం ఈ సమ్మర్లో పడిందని అయితే నాకు అనిపిస్తుంది. ఆయిల్ హీట్ అయ్యాక మిక్స్ చేసుకున్న ముద్దని చిన్న చిన్న బాల్స్లో చేసుకొని ఆయిల్లో వేస్తాం కదా, చక్కగా క్రిస్పీగా వచ్చాయి అన్నమాట. క్రిస్పీగా ఉండడం వల్ల నార్మల్గా తింటున్న చాలా టేస్టీగా ఉన్నాయి. మా పిల్లలు అయితే అప్పటికప్పుడే తినేస్తున్నారు. కావాలనుకుంటే ఆలుగడ్డని ఉడకబెట్టుకొని ఇందులో మిక్స్ చేసుకొని మంచూరియా చేసుకోవచ్చు అనమాట. అదే కళాయిలోని ఆయిల్ తీసేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, షెజ్వాన్ సాస్, వెనిగర్, టమాటో కచప్, సోయా సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత థిక్నెస్ కోసం నేను కార్న్ఫ్లోర్ని కూడా వాటర్లో మిక్స్ చేసుకుని అందులో యాడ్ చేసుకున్నాను. కొంచెం థిక్ అయ్యాక మనం మంచూరియన్ బాల్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. నేను మంచూరియా చేసే విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ కూడా చేయండి. బాయ్.